మార్నింగ్ అండి. ఈరోజు అయితే మన ఇంట్లో కర్రీ ఏంటంటే పొట్లకాయ కర్రీ. కానీ మా వాళ్ళకి పొట్లకాయ కర్రీ కాదు బీరకాయ కర్రీ అని చెప్పి పెడదాం అనుకుంటున్నాను, కానీ గుర్తుపట్టేస్తారు. అయితే ఈ యొక్క బీరకాయ కర్రీ పొట్లకాయ కర్రీలో పాలు వేసుకొని చేసుకుంటే సూపర్గా ఉంటుంది. అది కొంచెం మగ్గిన తర్వాత కొన్ని ఇలా వేడి చేసి చల్లార్చిన పాలైనా వేడి చేసిన పాలు పచ్చి పాలు ఏ పాలైనా పోసుకుంటే బాగుంటుంది. దీంట్లో పచ్చిమిర్చి వేసి ఆ పచ్చిమిర్చి సన్నగా కట్ చేసి వేసి ఏరకుండా ఉండడానికి, అప్పుడే కారం మంచిగా వస్తుంది. ఈరోజు పొట్లకాయ కూర కదా, దాంట్లో విత్తనాలు అయితే వచ్చాయన్నమాట, కొంచెం గట్టిగానే ఉన్నాయి, అందుకని అయితే తీసేసాను. చూద్దాం ఇవి ఎంతవరకు సక్సెస్ అవుతాయో ఏంటో తెలీదు. కానీ కాకరకాయ విత్తనాలు అయితే బాగున్నాయి. చిన్న ఒకసారి మ్యూజియం ఫోను చాలా బాగున్నాయి అనమాట. ఇదిగోని కాకరకాయ విత్తనాలు చూపిస్తాను చూడండి, మస్తున్నాయి. యాక్చువల్గా ఇలా కొంచెం బ్రౌనిష్ కలర్లోకి వస్తే మాత్రమే మనకి అవి సీడ్స్ అనేటువంటివి ఫామ్ అయ్యి అవి మనకి విత్తనాలు పెట్టుకోవడానికి వస్తాయి. లోపల ఉన్నటువంటివి ఏమో అదేంటి పునర్నవి విత్తనాలు, అవి పునర్నవ విత్తనాలు ఇవన్నీ విత్తనాలు. తర్వాత మొన్న సోరకాయ విత్తనాలు కూడా కలెక్ట్ చేశాను. ఇంకోండి వాటర్ మిలన్ కిల్ విత్తనాలు, పంకిన్ విత్తనాలు, ఇంకోండి ఇవి సోరకాయ విత్తనాలు. ఇవి ఏంటంటే యాక్చువల్గా కొంచెం గట్టిగానే ఉన్నాయి, కానీ ఇలా బ్రౌనిష్ కలర్ రాలేవు కదా, అందుకని ఇలా మెత్తగా ఉన్నాయి. విత్తనాలు పెట్టినా కానీ రాలేవు. ఇవి కూడా అట్లా అవుతాయేమో అనుకుంటున్నాను. కొంచెం బ్రౌనిష్ కలర్లోకి రావాలి. ఇది ఒకటి ఏదో వచ్చినట్టుంది, కానీ ఏమైనా డ్యామేజ్ అయిందా? ఏం డ్యామేజ్ కాలేదు. ఒక్క చెట్టు వచ్చిన ఒక రెండు చెట్లు రావాలి, ఒకటి రావద్దు. రెండు వస్తే ఏంటంటే పాలినేషన్ చేయడానికి ఆప్షన్ వస్తాయి అనమాట. ఇవన్నీ ఏంటి క్రీపర్ ప్లాంట్స్ కదా, 2 మొక్కలనే పెట్టుకోవాలి మినిమం. 2 మొక్కలు ఉంటే ఒక చెట్టుకి మేల్ వచ్చి ఇంకొక చెట్టుకి ఫీమేల్ వచ్చినా బాగుంటుంది. ఒకటే మొక్క పెట్టుకున్నాం అనుకోండి, అన్ని ఫీమేల్ అనే రావచ్చు, లేదు అన్ని మేల్ అనే రావచ్చు. అందుకోసమని నేనైతే ఎప్పటినా అనుకున్నాను కాకరకాయ విత్తనాలు తెచ్చుకోవాలని. అందుకేనేమో దేవుడు నాకు 2 కాయలకి ఇలా మంచి పండువారినటువంటి ఈ విత్తనాలు అయితే ఇచ్చాడు. కాయ బాగుంది, కానీ కాయ సైజ్ పెద్దగా ఉండేసరికి లోపల విత్తనాలు ఇలా వచ్చాయన్నమాట. ఇవైతే పెట్టేసుకుందాం. కాయ చాలా పెద్దగా ఉంది, టేస్ట్ చాలా బాగుంది. కాకరకాయ చారు చేసిన అయితే సూపర్గా నచ్చింది అనమాట. ఇలా విత్తనాలు మనం మార్కెట్ నుండి తెచ్చుకున్నప్పుడు ఏవైనా విత్తనాలు కాయ ముదిరిపోయింది అనుకోండి, అప్పుడు సీడ్స్ ఇలా కలెక్ట్ చేసుకొని పెట్టుకొని ఎండబెట్టుకొని అవి మనకు కావాలనుకున్నప్పుడు నాటుకోవచ్చు. విత్తనాలు కావాలంటే ప్రతిసారి మనం నర్సరీకి వెళ్ళి కొనుకొచ్చుకోలేం కదా, నర్సరీకి వెళ్ళాలి అంటే ఎక్కడో దూరం వెళ్ళాలి. అక్కడికి వెళ్ళినప్పుడు మనకు కావాల్సినవి కూడా దొరకవు. కాబట్టి ఇలా సెలెక్టెడ్గా ఉన్నటువంటివి మనకు కావాలనుకునేవి సెలెక్ట్ చేసుకోండి. 0 బడ్జెట్, రూపాయి ఖర్చు లేదు కదా. ఇవి తీసుకుపోయి బయట వాడేస్తాం. అలా కాకుండా తొక్క తీసేసి దానిపైనటువంటి లోపల ఉన్నటువంటి సీడ్ తీసుకొని ఎండబెట్టుకున్నాం అనుకోండి, బాగుంటుంది. ఇదిగోండి వీటిని కూడా వాటికి 1 వారం రోజులు ఇలా ఆరబెట్టేసుకొని తర్వాత జిప్ లాకింగ్ కవర్లో పెట్టుకున్నాం అనుకోండి, మంచిగా ఉంటాయి.